మీ పొలిటికల్ జర్నీ చూసుకున్నట్టయితే ఫస్ట్ టీడీపీ, తర్వాత తెలుగు యువత, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రజెంట్. అంటే వేసుకున్న చొక్కాలు మార్చేంత ఈజీగా పార్టీలు మీరు ఎట్లా మారుస్తున్నారు సార్? అంటే తెలంగాణ ఉద్యమం కన్నా ముందు అంటే నేను ఇంటర్మీడియట్ స్థాయిలో 96 నా ఇంటర్మీడియట్ 96 డిగ్రీ ఉన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ స్థాయి నుంచి కూడా పొలిటికల్ అంటే చాలా ఇంట్రెస్ట్. మా కుటుంబం కూడా మా బాబాయ్ పొలిటికల్ ఉంటే అప్పటి నుంచి ఇట్లా టీడీపీలో చాలా యాక్టివ్గా, అంటే టీడీపీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాకు పార్టీ మంచి గుర్తింపు ఇచ్చింది. అప్పుడు చాలా యాక్టివ్గా పాల్గొంటారు. ప్రతి కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు సెక్రటరీగా పనిచేసిన ఆ టైంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మనం ఉండాలని చెప్పి ఇక అనేక పోరాటాలు, అంటే పార్టీ జెండా సహకరించినా సహకరించకపోయినా మనం సొంతంగా మనకి ఇక్కడ రైల్వే ట్రాక్ మీద నిరసన వ్యక్తం చేయడము, ట్రాక్ మీద భోజనాలు చేయడము, గట్కేసలో ధర్నాలు చేయడము, జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలలో కూర్చోవడము, ఇట్లా ఇక చాలా యాక్టివ్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. దానిలో ఆ క్రమంలో కేసులు కూడా మా మీద బుక్ అయినాయి. ఆ టైంలో ఇక మనం తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణ నడవదు అన్ని పక్కకు పెట్టేసి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు 2013లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే అప్పటికే నేను ఉపసర్పంచ్ కూడా ఇక్కడ ఈ గ్రామానికి ఉపసర్పంచ్, ఔషాపూర్ గ్రామానికి ఉపసర్పంచ్ కూడా ఎలక్ట్ కావడం. అంటే టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ కోసం అప్పుడు కేసీఆర్ ఆధ్వర్యంలో అందరూ ఇక పాత టీడీపీ బ్యాచ్ మొత్తం తెలుగు టీఆర్ఎస్ బ్యాచ్ దానిలో జాయిన్ అయింది. అట్లా మనం కూడా జాయిన్ అయినాం. దాంట్లో కూడా బాగా యాక్టివ్గా ఉండి ఉప సర్పంచ్ నుంచి అంటే ఎంపీపీ దాకా సర్పంచ్ ఇక్కడ అన్నీ గెలుచుకుంటాను. పార్టీ సపోర్ట్ కన్నా మనం వ్యక్తిగతంగా కూడా మంచి కార్యక్రమాలు చేసినా కూడా ప్రజలు మమ్మల్ని ఆదరించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు ఎంపీపీ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్న పార్టీ నుంచి బయటకు ఎలా రాగలేరు అసలు? అంటే దాదాపుగా నేను ఎంపీపీగా ఎన్నిక కావడానికి నాకు అన్ని పార్టీలు సహకరించినాయి. బీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజార్టీ రాలేదు, కాంగ్రెస్ పార్టీ సహకరించింది, బీజేపీ పార్టీ సహకరించింది, ఇండిపెండెంట్, ఇట్లా అన్ని పార్టీల సహకారంతో నేను ఎంపీపీకి అయిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సమయంలో కూడా ఒక్కటంటే ₹1 కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 కూడా మండల పరిషత్ నిధులకు కానీ గ్రామాలకు కానీ నిధులు ఇవ్వలేదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులని మేము ఇస్తున్నామని చెప్పుకొని ఈరోజు. అంటే ఎందుకు ఇవ్వడం గల రీజన్ ఏంది? రీజన్ అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏమైపోతుందంటే స్థానిక సంస్థల నుంచి స్టాంప్ డ్యూటీ కానీ ఇక్కడ ఉన్న హెచ్ఎండిఏ నిధులు కానీ ఇక్కడ కొంత నిధులు అంటే వచ్చిన ₹100లో 30-40 రూపీస్ ఇక్కడ ఇచ్చేది. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ నిధులన్నీ వాళ్ళు రాష్ట్రాన్ని తీసుకొని ఇక్కడ వాళ్ళు దయ ఉంటే ఇస్తుండే, లేకపోతే లేకుండా.